హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ బాదం పాలు ఇంట్లోనే ఎలా రుచిగా తయారు చేసుకోవాలో నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. ఇవి బయట దొరికే బాదం పాలు కంటే చాలా రుచిగా ఉంటాయండి. ఇలా ఇంట్లో బాదం పాలు చేసుకుని అలా వేడివేడిగా తాగినా బాగుంటాయండి, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా తాగినా చాలా అంటే చాలా బాగుంటాయి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇంట్లో ఎలా ఈజీగా బాదం పాలు చేసుకోవాలో. ఇంట్లో టేస్ట్ చూస్తే బయట బాదం పాలకి అసలు వెళ్ళరు. ఈ బాదం పాల కోసం ముందుగా మనం ముందు రోజునే నానబెట్టుకోవాలండి. 30 బాదం పప్పుల వరకు నేను నానబెట్టుకున్నాను. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో కొంచెం వాటర్ పోసుకోవాలి. అడుగు అంటకుండా ఉంటాయండి పాలు అలా పోసుకోవడం వల్ల. మనం లీటర్ వరకు పాలు తీసుకున్నాము. పాలు తీసుకుని ఆ గిన్నెలో పోసుకొని మరిగించుకోవాలి, బాగా మరిగించుకోవాలి. చూసారు కదా, మరుగుతున్నాయి పాలు. ఆ పొంగుని కూడా గరిటెతో తీసుకుని మొత్తం కలుపుకుంటూ పాలను ఇలా మరిగించుకోవాలండి. లీటర్ పాలు కనీసం 1/4 లీటర్ అన్న అవ్వాలండి. అలా మంచిగా మరిగించుకోవాలి. థిక్నెస్ వచ్చే వరకు తిప్పుతూ మరిగించుకుంటూ ఉండాలి. ఈలోపు మనం బాదం పప్పులు నానబెట్టుకున్నాం కదండి, ఆ బాదం పప్పుల్ని పేస్ట్ చేసుకోవాలి. బాదం పప్పుల్ని కొంచెం వాటిలో పాలు పోసి, కాచి చల్లార్చిన పాలు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక 10 బాదం పప్పుల్ని చిన్న ముక్కలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా మరుగుతూ ఉన్న పాలల్లో మనం చిన్నగా కట్ చేసుకున్న బాదం పప్పుల్ని వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి పక్కన ఆ బాదం పేస్ట్ని వేసి మొత్తం కలపాలి. పాలల్లో మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ బాదం పేస్ట్ వేసిన తర్వాత పాలు ఇంకా థిక్నెస్ వస్తాయండి, బాగా థిక్గా అవుతాయి. అలా కొంచెం సేపు మరగనివ్వాలి పాలని. ఇలా మరిగిన తర్వాత మనం లీటర్ పాలు తీసుకున్నాం కదండి, దానికి 5 or 6 స్పూన్స్ షుగర్ కలుపుకోండి. దీనిలో కుంకుమ పువ్వు వేసుకుంటే బాగా కలర్ వస్తుందండి, బాదం పాలు కలర్ వస్తుంది. లేదు కుంకుమ పువ్వు లేదు అనుకున్న వాళ్ళు చిటికెడు పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్నా బాగానే ఉంటాయి. ఇలా తిప్పుతూ కలుపుకోవాలండి. చూడండి, పాలు బాగా తిక్కుగా అయిపోయాయి కదండి. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మంచి కలర్లో కూడా కనిపిస్తున్నాయి. అంతేనండి, వేడి బాదం పాలు రెడీ అయిపోయాయి. ఎంతో టేస్టీగా ఉండే ఈ బాదం పాలు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.